ఇప్పుడు మనకి 10,000 రూపాయల బడ్జెట్లో మొబైల్స్ అన్ని 15,000 రూపాయలు అయిపోయాయి. 15,000 రూపాయల బడ్జెట్లో ఉన్న మొబైల్స్ అన్ని మనకి 20,000 రూపాయలు అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో 10,000 రూపాయల బడ్జెట్లో 5 మంచి మొబైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనకి 10,000 రూపాయల బడ్జెట్లో ఉన్న అన్ని మొబైల్స్ అయితే మనకి 15,000 రూపాయల వరకు అయితే ప్రైస్ అయితే పెంచారు. అలాగే మనకి ఈ బడ్జెట్లో ఉన్న మొబైల్స్ మ్యాక్సిమం మొబైల్స్ అయితే 10,000 రూపాయల బడ్జెట్లో ఉన్నాయని మనకి అవుట్ ఆఫ్ స్టాక్లోనే చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను ఒక 5 మొబైల్స్ అయితే చెప్తాను. అవి ఇప్పుడు 10 నుంచి 12,000 రూపాయల లోపు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో అయితే నేను ఇప్పుడు చెప్పే 5 మొబైల్స్లో మీకు నచ్చిన మొబైల్ అయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి సేల్స్ వస్తున్నాయి కదా, మనకి 1 వీక్లో సమ్మర్ సేల్స్ అయితే రాబోతున్నాయి. తర్వాత కూడా ఏదైనా సేల్స్ పెట్టినా కానీ, మంత్ ఎండ్లో కానీ ఏదైనా సేల్స్ పెట్టినా కానీ ఖచ్చితంగా 5 మొబైల్స్ ఏదైనా ఆఫర్లో వస్తే ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. ఈ 5 మొబైల్కి సంబంధించిన లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. నేను చెప్పి అన్ని మొబైల్స్కి అయితే మ్యాక్సిమం అన్ని మొబైల్స్కి అయితే 4G మొబైల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 4G మొబైల్ అయితే మీరు దయచేసి కొనుక్కోవద్దు. ఖచ్చితంగా ఒక 5G మొబైలే కొనుక్కోండి. మీ బడ్జెట్ ఎంతైనా కానీ ఒక 5G మొబైలే కొనుక్కోండి. కాబట్టి అన్ని మొబైల్స్కి అయితే నేను చెప్పే 5 మోడల్స్కి అయితే 5G మోడల్ ఉంది, అలానే 4G మోడల్ కూడా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మొబైల్ కొనేటప్పుడు అది 5G మొబైలా 4G మొబైల్ చెక్ చేసుకొని మాత్రమే కొనుక్కోండి. లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ప్రైస్లు ఏమన్నా మారుతున్నాయా లేదా అనే విషయం గురించి అయితే. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి లైక్ అయితే చేయగలరు. ఈ వీడియోకి కనీసం ఒక 20 లైక్స్ అన్న వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ లిస్ట్లో 5th మొబైల్ గురించి మాట్లాడుకుంటే శాంసంగ్ బ్రాండ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M06 5G. ఈ మొబైల్ అయితే మనకి లాంచ్ అయింది, లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు కూడా మనకి ఈ మొబైల్ 10,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే మనం 10,000 రూపాయల బడ్జెట్లో 10 నుంచి 11,000 రూపాయల బడ్జెట్లో వస్తే ఈ మొబైల్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి మొబైల్ ప్రైస్లు చాలా పెరిగాయి కాబట్టి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి 6.7 ఇంచ్ HD+ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. ఇది డైలీ యూజ్కి అయితే మంచి ప్రాసెసర్ అవుతుంది ఆ బడ్జెట్లో. ఈ ప్రాసెసర్తో మనకి చాలా అంటే చాలా మొబైల్స్ అయితే బడ్జెట్లో అయితే లాంచ్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 MP మెయిన్ సెన్సార్తో వస్తుంది. 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 8 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది. బాక్స్లో మనకి ఛార్జర్ అయితే ఇవ్వరు. ఈ మొబైల్లో మెయిన్ మనం పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి పెద్ద డిస్ప్లేతో వస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇది 5Gతోనే వస్తుంది. శాంసంగ్ బ్రాండ్ నుంచి 5Gతో వస్తుంది. బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుంది శాంసంగ్ కాబట్టి. అలాగే మనకి నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. అలాగే మనకి దీంట్లో మనకి బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనకి 2026లో లాంచ్ అయిన అన్ని మొబైల్స్కి మినిమం 6000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఇవి రెండు మనం నెగిటివ్గా చెప్పుకోవచ్చు. కానీ శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఇప్పుడు కూడా ఇది 10,000 రూపాయల బడ్జెట్లో మనం ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ లిస్ట్లో మనం ఇప్పుడు 4th మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే శాంసంగ్ బ్రాండ్ నుంచి ఇది కూడా శాంసంగ్ గెలాక్సీ A06 5G. ఇది బేసిక్గా మనకి ఆఫ్లైన్లో ఎక్కువ అమ్ముతుంటారు మనకి ఏ సిరీస్ అయితే. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో కూడా లభిస్తుంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకుంటే ఈ మొబైల్ ప్రైస్ ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే 11,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఈ మొబైల్ అయితే 11,000 రూపాయల బడ్జెట్లో వస్తే ఖచ్చితంగా మీరు ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. రేపు సేల్స్లో ఇంకొంచెం ప్రైస్ తగ్గిన అంటే కార్డ్ ఆఫర్ ఏమైనా అప్లై ఇంకా తక్కువకి వచ్చినా కానీ ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ మొబైల్ని అయితే. ఈ మొబైల్ మీద కూడా ఒక లుక్ అయితే వేయండి. ఖచ్చితంగా ఈ మొబైల్ కూడా ఆ బడ్జెట్లో 10 నుంచి 11,000 రూపాయల బడ్జెట్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మంచి మొబైల్ అయితే అవుతుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 6.7 ఇంచ్ HD+ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. 50 MP మెయిన్ సెన్సార్ ఉంటుంది. 2 MP మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే మనకి 8 MP ఫ్రంట్ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది ఈ మొబైల్లో. అలాగే మనకి బాక్స్లో ఛార్జర్ ఎవరు సేమ్ ఆ మొబైల్ లాగే. ఇప్పుడు మనం ఈ మొబైల్లో పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఆ మొబైల్ సేమ్ ఆ మొబైల్ ఈ మొబైల్ దర్దాపుల్లో స్పెసిఫికేషన్ పరంగా ఒకేలాగా ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్ మాత్రమే ఉంటాయి. మనకి దీంట్లో పెద్ద డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకి ఇది శాంసంగ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అలాగే మనకి దీంట్లో 50 MP మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా శాంసంగ్ బ్రాండ్ నుంచి మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే మీరు ఈ మొబైల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. మనకి M సిరీస్తో పోల్చుకుంటే కొంచెం డిమాండ్ మనకి ఏ సిరీస్కే ఎక్కువైతే ఉంటుంది. మీరు M06 కానీ లేకపోతే A06 5G కానీ మీరైతే తీసుకోవచ్చు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు M06 తీసుకోవాలంటే దాంట్లో కూడా ఒక 4G మోడల్ ఉంటుంది. అలానే మనకి A06 కూడా ఒక 4G మోడల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు తీసుకునే మొబైల్ 4Gనా 5Gనా చెక్ చేసుకొని తీసుకోండి తీసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ లిస్ట్లో మనం 3rd మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది రెడ్మీ బ్రాండ్ నుంచి రీసెంట్గా ఇది లాంచ్ అయింది మొబైల్ అయితే రెడ్మీ A7 Pro 5G. ఇది కూడా మనకి ఇప్పుడు సేల్స్లో మనకి 12,000 రూపాయల కంటే తక్కువకే వస్తుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. ఇప్పుడు మనకి
ప్రైస్లు పెరిగాయి కాబట్టి ఆ బడ్జెట్లో ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఈ మొబైల్లో మనం మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే 6.9 ఇంచ్ డిస్ప్లే అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇది HD+ డిస్ప్లేనే. మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. దీంట్లో మనకి యూనిసాక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. యూనిసాక్ T8300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 6nm బిల్డ్ అయిన ప్రాసెసర్. అంత పవర్ఫుల్ అయితే కాదు, కానీ డైలీ యూస్కి అయితే పర్లేదు. అలానే మనకి ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ మనకి 32MP అయితే ఉంటుంది. 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6300 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది ఈ మొబైల్ అయితే. ఇందాక నేను చెప్పిన రెండు మొబైల్స్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తాయి. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే వస్తుంది. దీని ప్రైస్ మనం చూసుకుంటే ఇప్పుడు మనకి బేస్ వేరియంట్ ఇది 12,000 రూపాయల కంటే తక్కువ అయితే వస్తుంది సేల్స్లో. ఇంకా మనకి ఏదైనా కార్డ్ ఆఫర్స్ అప్లై 11,000 రూపాయల బడ్జెట్ అలా వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ మొబైల్ కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మొబైల్ మనం పాజిటివ్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాటరీ అయితే మనకి 6000 mAh బ్యాటరీ కంటే కొంచెం ఎక్కువ ఉంది, మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలానే మనకి డిస్ప్లే కూడా మనకి 6.9 ఇంచ్ అయితే ఉంటుంది, కొంచెం పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది. మనం నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరి 15 వాట్ అయితే ఇచ్చారు, కొంచెం తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ప్రాసెసర్ అయితే అంత పవర్ఫుల్ అయితే కాదు. ఇవి రెండు అయితే మనం ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ మీరు ఈ మొబైల్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఇవైతే కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. ఈ లిస్ట్లో మనం సెకండ్ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి లావా బ్రాండ్ నుంచి. లావా బ్రాండ్ సపోజ్ మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే లావా స్ట్రోమ్ ప్లే 5G ఈ మొబైల్ కూడా ఇప్పుడు స్టాక్లో అయితే ఉంది. మనకి 10,500 రూపాయల ఆ బడ్జెట్ నుంచి 11,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ ఇప్పుడైతే వస్తుంది. సేల్స్లో ఇంకా తగ్గొచ్చు. ఇది కూడా లాస్ట్ ఇయర్ మొబైలే, కానీ ఇప్పుడు మనకి 10,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. మంచి మొబైల్ అవుతుంది ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ బట్టి అయితే 10,000 రూపాయల బడ్జెట్లో. ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లే ఈ మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో MediaTek Dimensity 7060 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50MP అయితే ఉంటుంది. 2MP డెప్త్ సెన్సార్ అయితే వస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 8MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 అయితే వస్తుంది, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మొబైల్ కాబట్టి. ఇవైతే మీరు కన్సిడర్ చేస్తే లావా బ్రాండ్ నుంచి మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లిస్ట్లో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే Realme P4 Lite 5G. ఈ మొబైల్ అయితే ఇప్పుడు మనకి కొంచెం ఎక్కువ ప్రైస్లోనే ఉంది. 13,000 రూపాయల బడ్జెట్లో అలా అయితే ఉంది. ఇప్పుడు మనకి సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా తగ్గి ఇది 12,000 రూపాయల కన్నా తక్కువ వస్తే మాత్రమే కొనుక్కోవచ్చు. 12,000 రూపాయల కన్నా తక్కువ వస్తే ఈ మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే స్కిప్ చేయడమే బెటర్. ఇది మనకి రీసెంట్గా లాంచ్ చేశారు ఈ మొబైల్ అయితే. మనం ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.8 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే మొబైల్ అయితే వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే మనకి ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 13MP అయితే ఉంటుంది. మన ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 5MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. మనకు అలానే దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఉంటుంది. అలాగే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే వస్తుంది. ఈ మొబైల్లో మనకి ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు 13,000 రూపాయల దాకా అయితే ఉంది. సేల్స్లో తగ్గి 12,000 కంటే తక్కువకి వస్తే మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఆ బడ్జెట్లో ఇప్పుడైతే మంచి మొబైల్ అయితే అవుతుంది. అలాగే ఈ మొబైల్లో మనం పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 144Hz డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది కూడా ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. నెగిటివ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఓన్లీ 15 వాట్ మాత్రమే సపోర్ట్ అయితే ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే. ఇది మనకు ఖచ్చితంగా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 7000 mAh బ్యాటరీకి మనం 15 వాట్ ఛార్జ్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. అలాగే మనకి కెమెరాస్ చూసుకున్నా కానీ 13MP అలానే 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ కూడా మనకి సెన్సార్ యూజ్ చేసింది, మనకి 13MP అయితే యూజ్ చేశారు. బ్యాక్ సెన్సార్ అయితే, ఫ్రంట్ సెన్సార్ కూడా అంతే 5MP అయితే యూజ్ చేశారు. ఇది కూడా మనం డ్రాబ్యాక్ అయితే చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీరైతే గుర్తుపెట్టుకోవాలి మీరు మొబైల్ కొనే ఉద్దేశం ఉంటే. ఈ మొబైల్ అయితే ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి ఇది 12,000 రూపాయల కన్నా తక్కువకి వస్తుందో ఆఫర్స్లో కానీ, లేకపోతే ముందు రోజుల్లో మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అయ్యి మనకి మొబైల్ ప్రైస్లు మళ్ళీ డ్రాప్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్పుడైతే ఈ మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా తగ్గితే మాత్రం ఖచ్చితంగా అయితే ఒకప్పుడులాగా అయితే ఇప్పుడైతే మనకి లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనం అన్ని బ్రాండ్స్ నుంచి మన ఇండియాలో టాప్ మొబైల్ కంపెనీ బ్రాండ్ నుంచి అయితే మనకి 10,000 రూపాయల బడ్జెట్లో చాలా మొబైల్స్ అయితే ఉండేవి. ప్రతి బ్రాండ్ నుంచి మినిమం ఒక మొబైల్ అయితే ఉండేది. కొన్ని బ్రాండ్స్ నుంచి 2-3 కూడా ఉండేవి. మనకి 5G మొబైల్సే ఉండేవి. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. కానీ ఇప్పుడైతే మొబైల్ ప్రైస్లు అయితే విపరీతంగా అయితే పెంచేశారు. మనకి ఇప్పుడు నార్మల్గా 10,000 రూపాయల బడ్జెట్లో ఉన్న మొబైల్ అయితే 15,000 రూపాయలు అయింది. 15,000 రూపాయల బడ్జెట్లో ఉన్న మొబైల్ అయితే మనకి 20,000 రూపాయలు అయితే అయింది. ఖచ్చితంగా
మన మొబైల్ ప్రైస్లు అయితే చాలా అయితే పెంచారు. నా రికమెండేషన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఓన్లీ అర్జెంట్ అనుకుంటే మాత్రమే ఇప్పుడైతే మొబైల్ అయితే కొనుక్కోండి. బిగ్ బిలియన్ డే సేల్ వరకు అయితే వెయిట్ చేస్తే చాలా మనీ అయితే మీకు అయితే సేవ్ అయితే అవుతుంది. అప్పటికైతే పరిస్థితులన్నీ మనకి నార్మల్ అయిపోతాయి. అప్పుడైతే మనకి మొబైల్ ప్రైస్ అయితే ఇంకా చాలా డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. ముందు రోజుల్లో మనకి సేల్స్లో ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. ఒక 6 months కూడా ఉండదు, ఒక 5 to 6 months ఉంటుంది అంతే. మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే వస్తాయి. అప్పుడైతే కొనుక్కోండి, మీకు చాలా మనీ అయితే సేవ్ అవుతుంది. వద్దు మీకు ఇప్పుడే కావాలి, మీకు అర్జెంట్ అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పిన 5 మొబైల్లో మీకు నచ్చిన బ్రాండ్ నుంచి అయితే కొనుక్కోవచ్చు. మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెబుతున్నాను, ప్రతి మోడల్ అయితే 4G 5G మోడల్ అయితే ఉన్నాయి నేను చెప్పిన 5 మొబైల్స్కి మ్యాక్సిమం అయితే. కాబట్టి మీరైతే 5G మొబైల్ కొంటున్నారా 4G మొబైల్ కొంటున్నారా చెక్ చేసుకొని 5G మొబైల్ మాత్రమే కొనుక్కోండి. లింక్స్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.